గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నేరేడుచెర్ల మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పట్టణ రూపురేఖలు మారతాయని నేరేడుచెర్ల మున్సిపాలిటీ 3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బచ్చలకూరి ప్రకాష్ అన్నారు. ఫిబ్రవరి 11 జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన తన వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్ల మద్దతు కోరారు. తాను గతంలో 11 నెలల పాటు మున్సిపల్ చైర్మన్గా ఉన్న సమయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో 50 కోట్ల నిధులు మంజూరు చేయించారని గుర్తు చేశారు. ఆ నిధులతోనే నేరేడుచెర్లలో డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి అభివృద్ధికి పునాది వేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు మరియు పెన్షనర్లు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కౌన్సిలర్గా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డు ప్రజలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తానని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవ చేస్తానని పేర్కొన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే 3వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని, అత్యధిక మెజార్టీతో తాను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బచ్చలకూరి ప్రకాష్కు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. గోంగూర పచ్చడి ఈరోజు లేదా రమణ గారు హస్తం గుర్తుకే ఉత్తమ్ కుమారుడి నాయకత్వం ఉత్తమ్ కుమారుడి నాయకత్వం ఉత్తమ్ కుమారుడి నాయకత్వం హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే 3వ వార్డు అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. 3వ వార్డు అభ్యర్థి ప్రకాష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం 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 హస్తం గుర్తుకే. నా పేరు బచ్చలకూరి ప్రకాష్, 3వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 3వ వార్డు అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా. గత సంవత్సరంలో 2 సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. సీసీలు కానీ, డ్రైన్లు కానీ, ఈ ఏరియా మొత్తం గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమి లేదు. ఒక తట్టెడు మట్టి కూడా పోయలేదు. మన 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా పనిచేసినాము. అన్నీ 2 సంవత్సరాల్లో సీసీలు కానీ, డ్రైన్లే కానీ అన్నీ 11 నెలలు నేను మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన. ఆ 11 నెలల్లో 50 కోట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకొచ్చి పోసి సీసీలు కానీ, డ్రైన్లు కానీ పలు సమస్యలుండా చేసిన. ఒకే రోజు ఏదన్నా ఈ సమస్య వచ్చిందంటే తెల్లారిపాటికి రోడ్డు పోసిన కార్యక్రమాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఒకే రోజులోనే పోసిన కార్యక్రమాలు ఉండే. మళ్ళీ ఈ వార్డులో అత్యధికంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గెలిచి ఇంకా ఎన్ని సమస్యలుండా ఇందిరమ్మ ఇళ్ళు కానీ, మన సీసీ రోడ్లు కానీ, పింఛన్లు కానీ, ఏ సమస్య ఉండ కానీ కంప్లీట్ చేస్తామని కోరుకుంటూ 50 ఫీట్ల రోడ్డు గత 10 ఏళ్లలో మట్టి నాట్లు వేసారు, బురదలో పరిలాడుతూ ఉన్నారు. అట్లయినా కానీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాగానే ఈ రోడ్డు సమస్య ఇది ఉంది సార్ అంటే ఎమ్మటే శాంక్షన్ చేసి పోసినాము. ఇదంతా మీరు చూడండి, ఏరియాలో ఎంత సస్యశ్యామలైందో. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో ముందలకు పోతుంది. అధిక మెజార్టీతో 3వ వార్డులో గెలుచుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానుకగా ఇస్తానని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుంటూ సెలవు.